హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిత కుకింగ్ ఛానల్. ఈరోజు నేను ముల్లంగి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఈ ముల్లంగి పులుసు ముద్దలోకి అలాగే రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి 50 గ్రాముల కందిపప్పును వేసుకోండి. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులోకి 100 గ్రాముల ముల్లంగిని తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా పీసెస్లో కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోల్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 3 కప్పుల నీళ్ళని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కంది గింజల్ని కూడా వేసుకుంటున్నానని. ఇది వచ్చేసి ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఈ కంది గింజల్ని కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి రాళ్ళుప్పుని కూడా వేసుకోండి, 1 టీ స్పూన్. వీటన్నిటిని వేసుకున్న తర్వాత కుక్కర్ మూతని పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. ఒక విజిల్ అయితే సరిపోతుందండి. స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ కుక్కర్ చల్లారిన తర్వాత మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, ఇలా ఉడికితే సరిపోతుందండి. ఈ కందిపప్పు మధ్య మధ్యలో మనకు నోట్లో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసులో. చూసారు కదా, కందిపప్పు ఇలా ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ నేను ఇందులోకి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. మీరు కూడా మీ కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/3 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారపొడిని కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లంని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్ దాకా చింతపండు రసంని కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కలుపుతూ బాగా ఉడికించుకుందాం. నెక్స్ట్ మనం పక్కన ఒక చిన్న కప్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చిన్న చిన్న ఉండలు కూడా లేకోకుండా ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇలా బాగా ఉడుకుతున్న ఈ ముల్లంగి పులుసులోకి ఇందాక కలిపి ఉంచుకున్న బియ్యం పిండి నీళ్ళను కూడా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలానే బాగా కలుపుతూ ఉడికించుకోండి, లేదంటే చిన్న చిన్న ఉండలు కూడా కడుతుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా బాగా మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పొడిని యాడ్ చేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడిని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 లేదా 3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద పోపు గరిటెని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. అలాగే అందులోకి 6-7 దాకా వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం ఇలా పెట్టుకున్న ఈ పోపుని మొత్తం ఇందాక పక్కన ఉంచుకున్న ఈ ముల్లంగి పులుసులోకి వేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసే ఈ ముల్లంగి పులుసు రెడీ అండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసే ఈ ముల్లంగి పులుసు రెడీ. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.